మాస్కా దాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త గ్యాంగ్స్ ఫామ్ అయితే సినిమా చూసిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. నిజంగా మాస్కా దాస్ ఫలక్నామా దాస్ విశ్వక్సేన్ మూవీ ఫస్ట్ టైం చూసిన నేనైతే. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. యాక్షన్ సీన్స్ అయితే కుమ్మి పడేసిండు విశ్వక్సేన్ అయితే. ఒక్క హీరో ఒక్క మూవీలో ఎన్ని వేరియేషన్స్ చూపించిండు అంటే, ఒక రౌడీగా, ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్, ఒక లవర్ బాయ్గా, నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. రాధిక అయితే మళ్ళీ వచ్చింది మూవీలా, నా కోసమే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆసమ్ ఉంది. ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా ఇన్వాల్వ్ చేసిరు. మూవీ అయితే చాలా న్యాచురల్గా ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు అయితే. నిజంగా విశ్వక్సేన్ అయితే ఈ మూవీతోని చాలా టాప్లోకి వెళ్ళిపోతుండు. ఒకే రోజు 2-3 మూవీస్ రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది మూవీస్కి అయితే. మూవీ లవర్స్కి అయితే నిజంగా పండగ వచ్చింది మే ఎండింగ్లో. నిజంగా ఈ మే గుర్తుండిపోతుంది, అంత బాగుంది మూవీ అయితే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరు కూడా చూడండి, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడడం జరిగింది. ఒక గోదావరి అబ్బాయిగా చెప్తున్నాను, సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా ఎట్లా ఉందంటే సినిమా ఒక రేంజ్. విశ్వక్సేన్ కెరీర్లో ఒక మంచి పవర్ఫుల్ సినిమా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఒక గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ ఎందుకు పెట్టుకుంటే, ఒక 30 సంవత్సరాల క్రితం స్టోరీ అక్కడ అలాగ ఉంటుంది. అంటే మేము పుట్టక ముందు కానీ కూడా స్టోరీ ఉంది, తరం మారి. కానీ ఒక పవర్ఫుల్ సినిమా. ప్రీవియన్ షోకి బాలకృష్ణ గారు వచ్చారు కదండి. బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు ఈ సినిమా చూస్తారు. ఎందుకంటే బాలకృష్ణ గారి అమ్మ మొగుళ్ళు ఉంది నరుకుడిద్దరు. అబ్బా చాలా ఘోరంగా నడిగారు విశ్వక్సేన్. స్టోరీ చాలా పవర్ఫుల్. నేహా శెట్టి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ అయితే వెరీ పవర్ఫుల్గా ఉంది. ఓవరాల్గా సినిమాకి ఇది బాగోదలేదు అనుకోవడం లేదు, అన్నీ బాగున్నాయి. మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా కలబూసుకున్న సినిమా ఏదైనా ఉందంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఒక గోదావరి అబ్బాయిగా చెప్తున్నాను, సినిమా అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 నుంచి 3.5 అయితే వచ్చి చాలా అద్భుతమైన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్సేన్ కెరీర్లో మరొక బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వస్తున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు. అంటే గోదావరి స్లాంగ్లో డైలాగ్స్ కానీ, ఆ స్లాంగ్ కానీ అల్టిమేట్ అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది. చాలామంది సెకండ్ హాఫ్ లాగ్ అది అన్నారు, కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగుంది. కంక్లూజన్ ఇచ్చాడు లాస్ట్ క్లైమాక్స్లో, చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్తున్నా, పుష్ప సినిమా రేంజ్కి వెళ్ళిపోద్ది. అసలు ఈ సినిమాతో విశ్వక్సేన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒకటే పుష్ప తగ్గేదిలే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ సూపర్ అంటే సూపర్ సినిమా. థ్యాంక్ యూ అన్న.